ఇదే అంశంపై ఈరోజు స్పెషల్ డ్రైవ్లో పాల్గొంటున్నటువంటి వివి లక్ష్మీనారాయణ గారు జై భారత్ వ్యవస్థాపక అధ్యక్షులు, అదేవిధంగా సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టరు, అదేవిధంగా యాంటీ టెర్రరిజంలో చాలా కాలం పనిచేసినటువంటి అనుభవం వివి లక్ష్మీనారాయణ గారికి ఉంది. అప్పట్లో టెర్రరిస్టులని ఏ విధంగా వాళ్ళు పట్టుకునేవాళ్ళు, ఏ విధంగా ఆపరేషన్ చేసేవాళ్ళో ఒక్కసారి మనం ఇవన్నీ ఈ టెర్రరిస్టులకు సంబంధించినటువంటి అంశాలన్నిటిపైన జేడి లక్ష్మీనారాయణ గారితో మాట్లాడి మనం తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సంజయ్ గారు. సార్, ఇప్పటివరకు టెర్రరిజం, ఉగ్రవాదము, ఆత్మాహుతి దళం ఏదేమైనా కూడా వాళ్ళ పని అమాయక ప్రజల ప్రాణాలను పోగొట్టడమే. కానీ ఇప్పుడు వైట్ కాలర్ టెర్రరిస్టులు 4 డాక్టర్లు 6 కాలాలు చదివి ఎంబీబీఎస్ చేసి మనిషి ప్రాణాలు కాపాడవలసినటువంటి వృత్తిలో ఉండి మనుషుల ప్రాణాలు తీసే స్థాయికి ఎదిగారు వీళ్ళు. అంటే దీన్ని ఏ విధంగా చూడాలంటారు సార్? అంటే మొత్తం మీద ప్రపంచంలో అన్ని దేశాలకు కూడా ఈ ఉగ్రవాదం అన్నదానికి బలిపడిన దేశాలు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెరికా తీసుకుంటే 9/11 ఎస్, ఉసామా బిన్ లాడెన్ అని, అతను కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్. ఉసామా బిన్ లాడెన్ వీళ్ళందరినీ సమకూర్చుకొని అల్ ఖైదా దీని ముసుగులో ప్లేన్లను హైజాక్ చేసి న్యూయార్క్లో ఉన్న ట్విన్ టవర్స్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్ని వాళ్ళు పేల్చివేయడం జరిగింది. అవును. ఆ తర్వాత మీరు లండన్లో చూసుకున్న ట్యూబ్ రైల్లో జరిగిన బాంబ్ బ్లాస్టులు కావచ్చు, ఏ దేశమైనా చెప్పండి, ప్రతి దేశం కూడా ఈ టెర్రరిజానికి బలిపడింది. ఆ తర్వాత మధ్యలో ఐసిస్ అన్న ఒక సంఘటన కూడా రావడం జరిగింది. అది కూడా పెద్ద పెట్టున సిరియా ఈ ప్రాంతాలలో అనేక మందిని, ప్రపంచంలో ఉన్న ఇటువంటి సానుభూతి పరులందరినీ కూడా ఆకర్షించి ఈవెన్ భారతదేశం నుంచి కూడా కొంతమంది అక్కడికి వెళ్ళిన సంఘటనలు మనం ఇంతకుముందు చూసాం. 2015-16 ఈ సంవత్సరంలో చాలా పెద్ద పెట్టున వాళ్ళు కార్యక్రమం చేశారు. అంటే వాళ్ళు ఒక సపరేట్ ఖలీఫైట్ అన్నది స్థాపించాలన్నది వాళ్ళ. ఆ తర్వాత భారతదేశంలో చూసుకున్నా కూడా అనేక సంవత్సరాల నుంచి ఈ ఉగ్రవాద దాడులు అన్నవి జరుగుతున్నాయి. మీరు యాక్చువల్గా చూసుకుంటే ఈ మధ్యకాలంలో జమ్మూ అండ్ కాశ్మీర్కు మాత్రమే పరిమితమై ఉండే ఈ టెర్రరిజం. కానీ ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ టైం 2013 తర్వాత మొట్టమొదటిసారిగా జమ్మూ అండ్ కాశ్మీర్ వెలుపల ఢిల్లీలో ఈ విధంగా నవంబర్ 10వ తారీఖున ఒక కారు బ్లాస్ట్ జరగడం అన్నది మొత్తం భారతదేశాన్నే ఒకసారి దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ తర్వాత మీరు అన్నట్టు ఇంతవరకు ఉన్న టెర్రరిస్టులు కానీ వీళ్ళు చూస్తే వీళ్ళు సాధారణంగా స్కూల్ డ్రాప్ అవుట్స్, లేకుంటే మాక్సిమం కాలేజ్ డ్రాప్ అవుట్స్, లేకుంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, ఎలక్ట్రీషియన్స్, తాపీ మేస్త్రిలో, చిన్న చిన్న మోటార్ మెకానిక్స్, ఇటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ ఫస్ట్ టైం బాగా చదివిన, హైలీ క్వాలిఫైడ్, అది కూడా డాక్టర్ వృత్తిలో ఉన్న వాళ్ళు ఈ విధంగా చేయడం అన్నది ఒక రకంగా సంభ్రమము. ఆ తర్వాత దీనికి ఏం చేయాలి అన్న విధంగా కూడా ఆలోచింపజేసే విధంగా ఈ చర్య జరిగింది. యాక్చువల్గా మీరు ఇందులో చూసుకుంటే ఈ డాక్టర్లు ఎవరైతే అల్ఫలా యూనివర్సిటీలో పనిచేస్తున్నారో వీళ్ళందరూ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్కి చెందిన డాక్టర్స్. వీళ్ళంతా కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో చదివిన వాళ్ళు, అంటే హైలీ క్వాలిఫైడ్. వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఎంట్రన్స్ ఎగ్జామ్లో రాసి, నీట్ ఇలాంటి ఎగ్జామ్లో రాసి గవర్నమెంట్ సీట్లో తెచ్చుకొని వీరు ఈ విధంగా మొత్తం భారతదేశం అంతా కూడా ఏవైనా ఈ విధమైన బ్లాస్టింగ్లు, విస్ఫోటనాలు కలుగజేసి ఒక సంచలనం సృష్టించాలన్న దీంతో వీళ్ళందరికీ కూడా ఒక ఆపరేటర్ ఎవరైతే ఉన్నాడో అతను టర్కీ నుంచి ఆపరేట్ అవుతున్నాడని ప్రస్తుతం తెలిసిన విషయం. టర్కీలో ఉన్న ఒక ఆపరేటర్, అతని యొక్క కోడ్ నేమ్ వచ్చేసి ఉకాసా, UKASA. అంటే అక్కడి భాషలో దాన్ని స్పైడర్ అంటే సాలెపురుగు, ఆ విధమైన కోడ్ నేమ్తో వీళ్ళని ఆపరేట్ చేస్తూ అతను వచ్చాడు. సో వీళ్ళు ప్రధానంగా అనుకున్నది ఏంటంటే రిపబ్లిక్ డే రోజున పెద్ద పెట్టున బాంబ్ బ్లాస్టులు చేయాలని వాళ్ళు గత 1.5-2 సంవత్సరాల నుంచి ఈ అమ్మోనియం నైట్రేట్ అన్న ఈ ఎక్స్ప్లోజివ్ ఏదైతే ఉంటుందో దీన్ని మామూలుగా ఫెర్టిలైజర్ గా ఉపయోగిస్తాం మనం. ఆ తర్వాత రోడ్డు కన్స్ట్రక్షన్ లో కానీ, మైనింగ్ లో కానీ వీటిని ఉపయోగిస్తారు. సో సుమారుగా ఇటువంటిది ఒక 353 కిలోలు వాళ్ళు
ఫరీదాబాద్ దగ్గర ఉన్న ఒక ధుజ్ అనే ఒక గ్రామంలో, అంటే వీళ్ళు అల్ఫలా యూనివర్సిటీ అక్కడే ఫరీదాబాద్ లో ఉంటుంది. అవును. అక్కడి నుంచి ఒక ఇంటిని వాళ్ళు రెంట్‌కి తీసుకొని అందులో ఈ మెటీరియల్‌ను వాళ్ళు పోగు చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత వీళ్ళ ప్రధాన ఉద్దేశ్యం ఏంటంటే 26 జనవరి రిపబ్లిక్ డే రోజున ఒక పెద్ద పెట్టున ఒక ఈ విధమైన బ్లాస్టింగ్ చేయాలి అని అనుకున్నారు. కానీ రిపబ్లిక్ టైమ్‌లో మీకు తెలుసు చాలా సెక్యూరిటీ ఫోర్స్ చాలా అలర్ట్‌గా ఉంటుంది. యెస్. ఎస్పెషల్లీ ఢిల్లీలో కూడా ప్రతి వీధి కూడా పోలీసు వలయంలో ఉంటుంది. కాబట్టి అది సాధ్యం కాలేదు వారికి. ఆ తరువాత ఇప్పుడు నవంబర్ 25 ఏదైతే అయోధ్యలో కాషాయ ధ్వజం ఆహ్, మందిరం మీద ప్రతిష్ఠిస్తున్న రోజు, ఆ యెస్. రోజు అక్కడ చేయాలి అన్నది వాళ్ళదొక సంకల్పం. అదీ కాకుంటే డిసెంబర్ 6 ఏదైతే బాబ్రీ మస్జిద్ అవును. 1992లో ఆ విధమైన కాబట్టి అదే రోజు నిరసనగా అనేక చోట్ల దేశంలో ఈ విధమైన పేలుళ్లు తీసుకురావాలన్నది వాళ్ళ ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయి. అంటే ఇటువంటి బాగా చదివిన వ్యక్తులు వాళ్ళ ఐడియాలజీ ఏంటి? వాళ్ళని ఎవరు మోటివేట్ చేశారు? వాళ్ళు ఈ విధంగా బ్రెయిన్ వాష్‌కి గురి అవ్వడానికి కారణం ఏంటి? ఇది కూడా మనం ఆలోచించాలి. వీళ్ళందరూ చెబుతున్న ఇన్వెస్టిగేషన్‌లో ఇప్పటివరకు తేలిన అంశాలు పేపర్‌లో వచ్చిన వాటిలో చూస్తే, వీళ్ళందరూ కూడా ఆన్‌లైన్‌లో ఉన్న మెటీరియల్ ఏదైతే ఉందో వాటిని చదువుతారట. ఓకే. అంటే మన సోషల్ మీడియాలో కానీ, ఈ ఇంటర్నెట్ ద్వారా వచ్చే అనేక విషయాలు వీళ్ళు ఆన్‌లైన్‌లో ఉండి, తర్వాత ఈ ఫోన్‌ల ద్వారా ఈ ఆపరేటర్ ఉకాసా ఎవరైతే ఉన్నారో టర్కీలో అతను ఈ విధమైన ఆపరేషన్స్. తర్వాత వీళ్ళు ఇది 2022వ సంవత్సరం నుంచి ఈ ప్లానింగ్ జరుగుతుంది. వీళ్ళందరూ గూడా టర్కీకి వెళ్ళొచ్చారట. ఓకే. నిన్న ఎవరైతే ఆహ్, నవంబర్ 10వ తారీఖున అక్కడ చనిపోయాడో ఆ వ్యక్తి, ఆ డాక్టర్ ఎవరైతే ఉన్నాడో ఉమర్ నబీ, నవీన్. అతను కూడా రీసెంట్‌గా టర్కీకి వెళ్లి వచ్చాడని మనకు తెలిసింది. ఇప్పటివరకు జరిగిన ఇన్వెస్టిగేషన్. సో, ఈ విధంగా చూసుకుంటూ పోతుంటే వీళ్ళను ప్రభావితం చేస్తున్న సంస్థలు టర్కీలో ఉన్న సంస్థలా? లేకుంటే పాకిస్తాన్‌లో ఉన్న జైషే మహమ్మద్ కావచ్చు. ప్రస్తుతం ముఖ్యంగా ప్రధానంగా ఈ సందర్భంలో వెలికి వచ్చిన ఇంకొక టెర్రరిస్ట్ ఆర్గనైజేషను ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యున్నారా? అన్నది మనం ప్రధానంగా చూడాల్సిన అంశం.